ఈరోజు మనం పవిత్రమైన సోమవారం వ్రత కథను వినబోతున్నాం. పూర్వకాలంలో ఒక నగరంలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. దూరదూరాల వరకు అతని వ్యాపారం విస్తరించి ఉండేది. ఆ నగరంలోని అందరూ ఆ వ్యాపారిని గౌరవించేవారు. ఇంత సంపద, ఐశ్వర్యం ఉన్నప్పటికీ అతడు చాలా బాధగా ఉండేవాడు. ఎందుకంటే అతనికి కుమారుడు లేడు. తన మరణం తర్వాత వ్యాపారానికి వారసుడు ఎవరు అనే ఆందోళన అతన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. కుమారుడు కలగాలని ఆశిస్తూ ఆ వ్యాపారి ప్రతి సోమవారం శివదేవునికి వ్రతపూజ చేసేవాడు. సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి శివదేవుని ముందు నెయ్యితో దీపం వెలిగించేవాడు. అతని భక్తిని చూసి పార్వతీదేవి సంతోషించింది. ఆమె శివదేవుని దగ్గర ఆ వ్యాపారి మనోకామనను నెరవేర్చమని ప్రార్థించింది. అప్పుడు శివదేవుడు ఇలా అన్నాడు: ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ వారి కర్మల ప్రకారం ఫలం లభిస్తుంది. ఎవరు ఏ విధంగా కర్మ చేస్తారో వారికి అదే విధంగా ఫలం లభిస్తుంది. శివదేవుడు ఇలా చెప్పినా కూడా పార్వతీదేవి ఒప్పుకోలేదు. ఆ వ్యాపారి కోరిక నెరవేరాలని ఆమె మళ్లీ మళ్లీ శివదేవునిని ప్రార్థించింది. చివరికి పార్వతీదేవి పట్టుదల చూసి శివదేవుడు ఆ వ్యాపారికి కుమారుడు కలగాలని వరమిచ్చాడు. కాని అతను ఇలా చెప్పాడు: నీ అభ్యర్థనపై నేను కుమారుడు కలగాలని వరమిచ్చాను. కాని అతని కుమారుడు 16 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించడు. అదే రాత్రి శివదేవుడు ఆ వ్యాపారి స్వప్నంలో వచ్చాడు. అతనికి కుమారుడు కలుగుతాడని వరమిచ్చాడు. కాని అతని కుమారుడు కేవలం 16 సంవత్సరాల వరకు మాత్రమే జీవిస్తాడని చెప్పాడు. దేవుని వరం విన్న వ్యాపారికి చాలా ఆనందం కలిగింది. కాని తన కుమారుడి తక్కువ ఆయుష్షు గురించి ఆలోచన ఆ ఆనందాన్ని తగ్గించింది. అయినప్పటికీ అతడు ముందులాగే ప్రతి సోమవారం వ్రతం చేస్తూనే ఉన్నాడు. కొద్ది నెలల తర్వాత అతని ఇంట్లో ఒక అందమైన కుమారుడు జన్మించాడు. ఇంటంతా ఆనందంతో నిండిపోయింది. కుమారుడి జన్మాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. కాని వ్యాపారి మాత్రం అంతగా సంతోషించలేదు. ఎందుకంటే తన కుమారుడి తక్కువ ఆయుష్షు గురించి అతనికి ముందే తెలుసు. ఆ కుమారుడు 12 వయసు వచ్చినప్పుడు వ్యాపారి అతన్ని అతని మామతో కలిసి చదువుకోవడానికి వారణాసికి పంపించాడు. ఆ కుమారుడు తన మామతో కలిసి విద్యాభ్యాసం కోసం ప్రయాణం ప్రారంభించాడు. ప్రయాణంలో ఎక్కడ విశ్రాంతి తీసుకున్నా అక్కడ యజ్ఞం చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టేవారు. దీర్ఘమైన ప్రయాణం తర్వాత వారొక నగరానికి చేరుకున్నారు. ఆ రోజు ఆ నగరంలోని రాజకుమార్తె వివాహం జరగబోతోంది. అందుకే మొత్తం నగరం అలంకరించబడింది. వరపక్షం వచ్చినప్పుడు వరుడి తండ్రి చాలా ఆందోళనగా ఉన్నాడు. ఎందుకంటే అతని కుమారుడు ఒక కన్నుతో చూడనేనివాడు. ఈ విషయం తెలిసిపోతే రాజు వివాహాన్ని రద్దు చేస్తాడేమో అని అతనికి భయమేసింది. అప్పుడతను వ్యాపారి కుమారుణ్ణి చూసి ఒక ఆలోచన చేశాడు. ఈ యువకుణ్ణి వరుడిగా తయారుచేసి రాజకుమార్తెతో వివాహం జరిపిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. తర్వాత ఈ యువకుడికి ధనమిచ్చి పంపించి నిజమైన వరుణ్ణి రాజకుమార్తెతో తన నగరానికి తీసుకెళ్తాను అని భావించాడు. వరుడి తండ్రి ఈ విషయం వ్యాపారి కుమారుడి మామతో మాట్లాడాడు. మామ ధనమాశించి ఆ మాటకు ఒప్పుకున్నాడు. యువకుణ్ణి వరుడి దుస్తులు వేయించి రాజకుమార్తెతో వివాహం జరిపించారు. రాజు చాలా ధనమిచ్చి రాజకుమార్తెను పంపించాడు. వివాహం తర్వాత యువకుడు రాజకుమార్తెతో తిరిగి వెళ్తున్నప్పుడు నిజాన్ని దాచలేకపోయాడు. అతను రాజకుమార్తె చున్నీపై ఇలా వ్రాశాడు: రాజకుమారి, నీ వివాహం నాతో జరిగింది. కాని నేను వారణాసికి చదువుకోవడానికి వెళ్తున్నాను. తర్వాత నువ్వు భార్యగా ఉండాల్సి వచ్చే యువకుడు ఒక కన్నుతో చూడలేనివాడు. రాజకుమార్తె ఆ మాటలు చదివి అతనితో వెళ్లడానికి నిరాకరించింది. రాజు మొత్తం విషయం తెలుసుకొని రాజకుమార్తెను రాజభవనంలో ఉంచాడు. ఇక ఆ యువకుడు తన మామతో కలిసి వారణాసికి వెళ్లి గురుకులంలో చదువు ప్రారంభించాడు. అతనికి 16 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఒక యజ్ఞం నిర్వహించాడు. యజ్ఞం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి అన్నం మరియు వస్త్రాలు దానం చేశాడు. ఆ రాత్రి అతను తన గదిలో నిద్రపోయాడు. శివదేవుని వరం ప్రకారం నిద్రలోనే అతని ప్రాణం విడిచిపోయింది. ఉదయం మామ తన మృత మేనల్లుణ్ణి చూసి బాధతో ఏడవడం ప్రారంభించాడు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా వచ్చి దుఃఖం వ్యక్తం చేశారు. అప్పుడక్కడి నుండి వెళ్తున్న శివదేవుడు మరియు పార్వతీదేవి ఆ ఏడుపు శబ్దాన్ని విన్నారు. పార్వతీదేవి శివదేవునితో అతని బాధను తొలగించమని ప్రార్థించింది. శివదేవుడు అదృశ్య రూపంలో వెళ్లి చూసి ఇది అదే వ్యాపారి కుమారుడు అని గుర్తించాడు. అతని ఆయుష్షు పూర్తయిందని చెప్పాడు.
పార్వతీదేవి మళ్లీ ప్రార్థించడంతో శివదేవుడు ఆ యువకుడికి మళ్లీ జీవం ప్రసాదించాడు. కొన్ని క్షణంలోనే యువకుడు మళ్లీ జీవించి లేచి కూర్చున్నాడు. చదువు పూర్తయిన తర్వాత యువకుడు తన మామతో కలిసి తన నగరానికి బయలుదేరాడు. మార్గంలో వారు అదే నగరానికి చేరుకున్నారు. ఎక్కడైతే అతని వివాహం జరిగిందో అక్కడ యజ్ఞం నిర్వహించగా రాజువారిని గుర్తించాడు. వారిని రాజభవనానికి తీసుకెళ్లి గౌరవంగా ఉంచాడు. చాలా ధనం మరియు వస్త్రాలు ఇచ్చి తన కుమార్తె రాజకుమార్తెతో కలిసి వారిని పంపించాడు. ఇక వ్యాపారి మరియు అతని భార్య తమ కుమారుడి కోసం ఎదురుచూస్తున్నారు. తమ కుమారుడి మరణవార్త వస్తే ఇద్దరూ ప్రాణత్యాగం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కాని అతను సజీవంగా తిరిగి వస్తున్నాడని వార్త విన్న వెంటనే వారు ఎంతో సంతోషించారు. వ్యాపారి తన భార్య మరియు మిత్రులతో కలిసి నగరద్వారానికి వెళ్లాడు. తన కుమారుడి వివాహం గురించి తెలుసుకుని తన కోడలు అయిన రాజకుమార్తెను చూసి అతనికి ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆ రాత్రి శివదేవుడు వ్యాపారి స్వప్నంలో వచ్చాడు. ఓ శ్రేష్ఠుడా, నీవు సోమవారం వ్రతం చేయడం మరియు వ్రతకథ వినడం వల్ల సంతోషించి నేను నీ కుమారుడికి దీర్ఘాయుష్షు ఇచ్చాను. సోమవారం వ్రతం చేయడం వల్ల వ్యాపారి ఇంట్లో మళ్లీ సంతోషం నిండిపోయింది. శాస్త్రాలలో చెప్పారు, ఎవరు సోమవారం వ్రతాన్ని విధివిధానాలతో ఆచరిస్తారో మరియు వ్రతకథ వింటారో వారి అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మా ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి.